నర్సాపేటలో నూతన సీసీ రోడ్డు సైడ్ కాలువ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు. నర్సాపేట 1వ వార్డులోని స్వర్గీయ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ వనమా సుబ్బారావు ఇంటి లైన్లో 16.13 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు మరియు సైడ్ కాలువలను నర్సాపేట శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఉమ్మడి కూటమి నాయకుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా 1వ వార్డు ప్రజలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు అహర్నిశలు కృషి చేస్తున్నారని, ఇప్పటికే అనేక సీసీ రోడ్లు, కల్వర్ట్లు, సైడ్ కాలువల నిర్మాణాన్ని పూర్తి చేయించారని స్థానికులు కొనియాడారు. అభివృద్ధి నిధుల కోసం సంబంధిత శాఖ మంత్రులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రిని కలిసి నిధులను మంజూరు చేసేందుకు ఆయన చేసిన కృషి ఫలితంగా నర్సాపేట నియోజకవర్గానికి ప్రాధాన్యత లభిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ, అభివృద్ధి మరియు సంక్షేమం ధ్యేయంగా ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. నర్సాపేట నియోజకవర్గం అభివృద్ధిలో ఆయన చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నర్సాపేట నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తూ అవసరమైన నిధులను మంజూరు చేస్తున్నారని, దీని ఫలితంగా నియోజకవర్గంలో మౌలిక వసతులు మెరుగుపడుతున్నాయని కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన సీసీ రోడ్డు, సైడ్ కాలువ నిర్మాణాన్ని స్వాగతించారు.